ఇప్పటివరకు దేవుని మహిమపరిచిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగా. దయచేసి మనందరం కూడా కీర్తన గ్రంథము 64వ అధ్యాయం, కీర్తన గ్రంథము 64వ అధ్యాయము మొదటి వచనం నుండి 5వ వచనం వరకు చదువు. దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపు, శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడు, కీడు చేయి వారి కుట్ర నుండి, దుష్ట క్రియలు చేయి వారి అల్లరి నుండి నన్ను దాచు. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టింది. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించదు. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టేదారు. వారు దురాలోచన దృఢపరచుకుందరు. చాటుగా ఊళ్ళ నుండుటకు యోచించుకొనుచు మనల్ని ఎవరు చూచెదరని చెప్పుకుందరు. చాలు. దయచేసి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం, కొన్ని విషయాలు మన జీవితంలో ఏ విధముగా మన లైఫ్ అనేటువంటిది కొనసాగుతూ ఉందో, మనం ప్రయాణిస్తున్న ఈ ప్రయాణంలో మరి ఎన్నో సమస్యలు ఎదురయ్యే వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది ప్రజల మధ్య నీతిగా బ్రతికే వాళ్ళు ఉన్నారు, చెడుగా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఈ భూమి మీద ఉన్నట్లుగా మనకి బైబిలే తెలియజేస్తా ఉంది. మంచి వారి మీదను మరి చెడ్డవారి మీదను ఆయన సూర్యుడు ఉదయింపజేస్తున్నాడు, ఆయన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఈ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాడు. అయితే ఇక్కడ కీర్తన 64వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే దావీదు తెలియజేస్తా ఉన్నాడు, దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము. దావీదు నేను నీకు మొరపెడుతూ ఉన్నాను, హియర్ మై వాయిస్ ఓ గాడ్ ఇన్ మై ప్రేయర్. ఎందుకంటే నేను నీకు మొరపెట్టగా నా మనవి ఆలకించు. ఎందుకు దావీదు ప్రార్థన చేస్తున్నాను, నా మొర విను అని ఎందుకు చెప్తూ ఉన్నాడంటే, శత్రువులు ఎక్కువగా ఉన్నారు. ఈ శత్రువుల మధ్య దావీదు ఉన్నట్లుగా మనకు అర్థమైంది. ఈరోజు దేవుని నమ్ముకున్న వాళ్ళకు ఎంతో మంది శత్రువులు ఉంటారు. సాతాను గారు అనేక మందిని వ్యతిరేకంగా చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దావీదు జీవితంలో దావీదు దేవుని కలిగినటువంటి వాడిగా ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. దావీదు ఎవరికి శత్రువు కలిగి, కానీ దావీదుకు మాత్రం శత్రువులు అనేక మంది ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నారు. అందుకనే దావీదు నేను మొరపెట్టగా, దేవా నేను మొరపెట్టగా, I cried unto you, నేను నీకు మొరపెట్టగా నా ప్రార్థన, hear my voice, hear my prayer, నా ప్రార్థన ఆలకించు అని దావీదు అంటూ ఉన్నాడు. అందుకే ఇక్కడ శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడు అంటే దావీదు జీవితంలో శత్రువులు ఉన్నట్లుగా మనకు కనిపిస్తా ఉన్నది ఇక్కడ. ఎందుకంటే శత్రువులు భయం అతన్ని వెంటాడుతూ ఉన్నారు. ఈ శత్రువుల భయం నుండి, ఈ శత్రువుల నుండి నా ప్రాణమును కాపాడు అంటే అతని ప్రాణాన్ని తీసేంతగా, చెప్పే మంట చేసేంతగా బాధించేటువంటి శత్రువులు దావీదు చుట్టూ ఉన్నట్లుగా మనకి తెలియచేయబడతావు ఈ వచనం ద్వారా. ఈ వచనాన్ని పరిశీలిస్తూ ఉంటే ఒకవేళ
నీకు కూడా శత్రు భయం ఉందేమో. ఒకవేళ దావీదు వలె నువ్వు కూడా ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఏర్పడిందేమో. ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఈరోజు దయచేసి గుర్తిస్తే దేవా అంటూ దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు, శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడు. ఈరోజు శత్రువుల భయం ఎవరికైతే ఉందో సాతాను నుండి, సాతానుడే ఒక శత్రువు. ఎవరైతే దేవుని బిడ్డలకు శత్రువులుగా ఉంటారో, ఎవరైతే దేవుని బిడ్డలకు విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటారో, వ్యతిరేకమైన క్రియలు, వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉంటారో వాళ్ళందరూ శత్రువులే. దేవుని పనికి అడ్డొచ్చే వాళ్ళు శత్రువులు. దేవుని పనిని జరగకుండా చేసే వాళ్ళందరూ శత్రువులే. దేవుని పరిచర్యను జరగకుండా చేసే వాళ్ళు శత్రువులే. దేవుని యొక్క సన్నిధిలో సరిగా నడుచుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా ఆయన మార్గాలను వైదొలిగిపోయినందుకు శత్రువులే. దేవుని వాక్యాన్ని బట్టి నడవకుండా, ఆజ్ఞలను బట్టి నడవకుండా ఆపోజిట్ గా వ్యతిరేకంగా నడిచే వాళ్ళందరూ కూడా శత్రువులుగా మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే దావీదు దేవునితో ధ్యానుసారుడిగా ఉన్నాడు. మంచివాడి కనుకనే ఆయనకి శత్రు భయం ఎక్కువైపోయింది. ఆ శత్రు భయం నుండి నన్ను కాపాడము అంటూ దావీదు ఇక్కడ తెలియజేసినటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. కీర్తన గ్రంథంలోని 27వ అధ్యాయంలో ఒక విషయాన్ని అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. నేను కంటకని ఎత్తి చూడండి, నేను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నీవు సెలవీయగా ఈ సందర్భంలో కూడా దావీదు దేవుని విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ఇంకా మనం ముందుకు వెళ్తా ఉంటే ఇంకా ఆయన కొన్ని భయాలు ఉన్నాయి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించిన చోట 34 వచ్చినప్పుడు ఇక్కడ మనం చూస్తే దావీదు అనేక సందర్భాల్లో నన్ను తప్పించేయా, భయమన్నిటిలో నుంచి కాపాడు, ఇది నాకు ఇది శత్రువుల భయం ఉంది, పలానా భయాలు ఉన్నాయి, పలానా సమస్యలు ఉన్నాయి అని ఈ కీర్తన భాగంలో దావీదుకు ఆయన అధ్యాయాలు రాయడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ అధ్యాయంలో స్పెసిఫిక్ గా మనకు కనిపిస్తా ఉంది ఈ శత్రువుల భయం అనేటువంటిది ఉంది కాబట్టి కాపాడమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూద్దాం. రెండవ విషయం ఏంటంటే, ఒకటేమో శత్రువుల భయం, అందుని బట్టి ఆయన నా ప్రార్థన ఆలకించి ప్రభావంలో దాని నుండి కాపాడమంటూ ఉన్నాడు. రెండవది కీడు చేయవారి కుట్ర నుండి, అంటే కీడు చేసేవారు ఉన్నారంట. మనం మేలు చేయమన్నాడు కానీ దేవుడు కీడు చేయకూడదు. కీడు చేయడం అంటే ఒక వ్యక్తికి మనం కీడు తలపెడతా ఉంటాం, కొంతమంది హాని చేస్తారు. మంచి చేస్తే అంటే దాన్ని చెడగొట్టడం. కీడు అంటే చెడగొట్టడం, ఒక కీడు రావడం, ఏదో ఒక సమస్య రావడం, లేకపోతే కుటుంబంలో వాళ్ళకి రావాల్సినటువంటిది ప్రతిదీ కూడా రాకుండా పట్టుబడడం, సమాజాన్ని పట్టుబడడం, ఒక వ్యక్తిని బాధించడం, ఒక వ్యక్తిని పైకి రాకుండా చేయడం, రకరకాలలో ఉన్నారు. వీళ్ళంతా కూడా కీడు తలపెట్టేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే కీడు చేసేటువంటి వారి కుట్ర నుండి, దుష్ట క్రియలు చేయవారి అల్లరి నుండి నన్ను దాచు. వీళ్ళు కూడా దావీదు చుట్టూ కనిపిస్తా ఉన్నారు. కీడు చేసేవాళ్ళు, దుష్ట క్రియలు అంటే చండాలమైనటువంటి దుష్టుని సంబంధమైనటువంటి పనులు, అది ఏదైనా కానీ వ్యతిరేకమైన పనులు.
పాపిష్టి పనులు కావచ్చు, దుర్మార్గుడు అనగా దుష్టుడు, సాతానుగాడు అనేక మందికి కీడు తలపెడతాడు. యోగు జీవితంలో కీడు వచ్చింది, ఆయా భక్తుల జీవితాల్లో సమస్యలు వచ్చినాయి. అలాగే మరి దావీదు చుట్టూ ఉన్న వాళ్ళు దావీదు కీడు చేయాలనుకున్నారు, మేలు చేయాల్సింది పోయి దావీదుని ఎనకుండా చేయాలనుకున్నారు. అయితే కీడు చేయవారి కుట్ర నుండి, దుష్ట క్రియలు చేయవారి అల్లారి నుండి, ఇటువంటి అల్లాల నుండి నన్ను దాచుమయ్యా అని దావీదు వేడుకుంటున్నాడు. రెండవ పాయింట్, కొన్ని శత్రువుల భయం నుండి కాపాడబడ్డా ఉన్నాడు, నా ప్రార్థన వినమంటా ఉన్నాడు, నా ప్రాణాన్ని కాపాడమంటున్నాడు. ఇక్కడికి వస్తే కీడు చేయవారి కుట్ర నుండి చూడండి, అట్రాక్షన్ చూడండి, కీడు చేయవారి కుట్ర ఆలోచన నుండి కొంతమంది కుట్ర పండుతారంటే బాగా లోపల పెట్టుకుంటారు. మనం చూస్తే అతన్ని దాచుకోవటం అంటే hid me from the secret council of the wicked, from the insurrection of the workers of iniquity. ఎందుకంటే ఈ కీడు చేసే కుట్రలు చాలా ఉంటాయి, కానీ చాలా మరి వేసులో ఉంటాయి, చాలా మార్గాలు ఉంటాయి. ఎందుకంటే ఒక వ్యక్తిని ఏ విధంగానైనా మేలు జరగకూడదు, అది చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా కానీ, ఒక వ్యక్తికి మనం మేలు చేయకుండా నాకెందుకు వీళ్ళకి ఇది అవసరం లేదు, లేకపోతే తనకి ఇది ఇవ్వకూడదు అనేటువంటిది కుట్ర, దాన్ని కుట్ర అంటారు. అంటే ఫ్రాడ్ చేయడం, ఒక వ్యక్తికి పలానా వస్తువు ఇస్తానని చెప్పి ఆ వస్తువు దక్కకుండా చేయడం, దాన్ని ఏమంటారంటే కీడు తలపెట్టడం, మేలు చేయకపోవడం, లోపల ఒక రకమైనటువంటి అసూయ చేత నింపబడి ఉంటుంది కుట్ర అనేది. దాన్ని మీకు కొంతమందికి ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఈ కుట్ర కాలేజీలో ఉండొచ్చు, స్కూల్స్లో ఉండొచ్చు, పిల్లల మధ్య, పెద్దవాళ్ళ మధ్య, అన్ని చోట్ల ఉండదు. ఒక వ్యక్తిని పైకి ఎదుగుతూ ఉన్నాడు అనుకోండి, బాగా ఉద్యోగం, ఇప్పుడు కొన్ని కంపెనీస్లో కానీ కొన్ని ఉద్యోగాల్లో కానీ అతన్ని పైకి రాకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచన పెట్టుకోవడం కుట్ర చేయండి. ఇలాంటి పన్నాగాలు పడుతూ ఉంటారు చాలా విశ్వాసంలో కూడా. అక్కడ దాకా మనం అసలు సంఘాలలో కూడా చేసి కుట్ర, పాస్టర్లకే కుట్ర, విశ్వాసంకే కుట్ర. ఏం కుట్ర? కీడు చేయడం, మేలు చేయకపోవడం. ఇలాంటి కుట్రలు ఎన్నో రకాలు ఉన్నాయి. ఈ కుట్రల వల్లనే ఈరోజు దేవుని బిడ్డలు కాదు, శాపాలకు ముద్దు పెట్టారు. ఎవడైతే కుట్ర చేస్తాడో దేవునికి వ్యతిరేకమైన వాడు ఖచ్చితంగా దేవుని నుండి ఎఫెక్ట్ మేము పడిపోయింది, అంతే, అనుమానం లేదు. ఏం పడితే కింద వచనాల్లో నేను చూపిస్తాను. ఎందుకంటే ఇలా అల్లారిని దాచమంటున్నాడు. అనేక మధ్యలో ఈ కుట్రలు ఉన్నాయి, కుతంత్రాలు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, పగలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇంకా వివరంగా లోపలికి వెళ్తే అయితే ఇక్కడ మనం చూస్తే ఒక కత్తికి పొదులు పెట్టినట్లు తమ నాలుకలకు పొదులు పెట్టిందంట. నాలుగు కిందిపోతూ ఉంటది. కత్తి కంటే ప్రమాదమైంది. కత్తి అన్నప్పుడప్పుడు తెగదు, ఏదైనా మన వస్తువులు పోస్తే. ఈ నాలుగు బాగా పొదినెక్కి ఎవరి కాపురాన్ని ఏ చేయాలంటే ఆయన కాపురాన్ని నరికేసి నాలుగు భయంకరమైంది. నాలుగు తినేటప్పుడు అడిగి తిరిగి మొత్తానికి నాలుగు పడి కోరుకుని అంటారు.
కొంతమంది. ఎందుకంటే ఈ నాలుకలకు పొదుపు పెట్టి ఒక్కొక్కడి గురించి ఏం చేయాలి ఒక కత్తికి పొదుపు పెట్టినట్టు కత్తికి బాగా నూరుతాడు. ఎందుకు? ఒక 70 చెట్టు తిరిగిపోవాలి కొమ్మ. మనలోకి వెళ్ళేటప్పుడు అడవిలో పొలం నరకడానికి కత్తికి సాన పెట్టేవాడు. ఒక కొయ్యలాన్ని తీసుకుని కొయ్యి మీద ఇసుకేసి ఇసుక మీద సాన పెట్టేవాళ్ళు, కత్తికి పొదును అనమాట. కొంతమంది వెనుక పెట్టేవాళ్ళు. రకరకాలుగా ఉంది. పొదును పెట్టినట్లు నాలుగుకి పొదును పెట్టుకుంటున్నారు ఈరోజు. అంటే దాని అర్థం ఏంటి? కత్తితో తెగేసినట్టుగా నాలుగుతో మాటలు చెప్పి కత్తిలాంటి మాటలు చెబుతారు. ఏం మాటలు? కత్తిలాంటి మాట్లాడేవారంట. ఈ కత్తిలాంటి మాటలు ఏం జరుగుతాయి అంటే, ఈ కత్తిలాంటి మాటలు కత్తి ఆ మాటలు చెప్పి ఎంతో మందిని తెగనటువంటి నాలుగులుగా ఈరోజు ప్రపంచంలో ఉన్నాయి. ఇట్లాంటి నాలుగులు ఎన్నో కొంపల్ని తగలబెట్టి ఎంతో మంది సేవకులను, విశ్వాసులను, ఎంతో మంది ఎన్నో సంఘాలను నాలుగుకి పొదుపు పెట్టి రోజు ఇదే పని. ఎవరిని నరుకుదామా, ఎవరిని చంపుదామా, ఎవరిని ఏం చేయాలని చెప్పి ఈ నాలుగు లేకపోతే మనం నత్తి వాళ్ళు మాట్లాడతారా? నాలుగు శక్తి మాట్లాడు. నాలుగులో చాలా జాగ్రత్తగా పెట్టుకోలేదు. నాలుగుని లాగి కోసేస్తాడు దేవుడు. ఈ నాలుగు అనేటువంటి కోసి అతను చూపిస్తాడు. మాట్లాడడం అని అగ్గిలో పడేస్తాడు. అందుకే నాలుగులకు పొదుపు పెట్టిందంట కొంతమంది. వీళ్ళు ఎవరంటే శత్రువు, కుట్ర చేసేవారు, భయంకరమైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి వాళ్ళు. ఇదొక మ్యాచ్. రోజు నాలుగు పొదుపు పెట్టుకుని నాలుగులు తిప్పుతూ కొరుకుతూ ఆడేం చేయలేకపోయామని చెప్పి కొరికేసుకున్న నాలుగు కూడా దిగిపోతాం. ఒక పళ్ళు కొనుక్కుంటూ నాలుగు కూడా కొనుక్కోవడం అది ఒక పెద్ద దెయ్యం. బాపట్లో ఉంది. ఆ కేసు నాటికి వచ్చింది. మొత్తానికి ఫోన్ ఆగిపోయింది. ఎందుకంటే నాలుగు పొదుపు పెట్టుకుని భయంకరంగా ఎంతో మందిని పాడు చేసే వాళ్ళు ఉన్నారు. అది దావీదు, దగ్గర కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారయ్యా. నాలుగులో పొదుపు పెట్టుకుంటారని చెప్తున్నాడు దేవుడికి. నువ్వు కూడా నీకు కూడా పొదుపు పెట్టి నిన్ను కూడా పాడు చేస్తా ఉంటాయి. కుట్రలు చేసేవాళ్ళు, ఇరు చేసేవాళ్ళు ఒకవేళ మంచి ఉంటే దేవుడు నాలుగు దాచిపెట్టిన ఆయన వాళ్ళకి దొరకకూడదు ఆయన. నాలుగు మనం చూస్తే యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలంలో ఇదొక బ్యాచ్. ఎవరైతే మంచిగా ఉంటారో, ఎవరైతే నీతిగా బ్రతుకుతారో, ఎవరైతే మరి దేవుళ్ళు నడుచుకుంటా ఉంటారో దానిని కొట్టాలని ఇదొక ప్రణాళిక. కొంతమందిని కొట్టలేక నాలుగులకు పొదులు పెట్టి నాలుగు ద్వారా చంపితే మరి కొంతమంది కీడు చేయాలని కొంతమందితో టైప్ అయితే కొంతమంది శత్రువులుగా తయారయ్యి గ్రూపులు కట్టి ఎంతో మందిని నాశనం చేస్తూ ఉంటే ఈరోజు ప్రార్థనల పేరుతో కూడా మోసం జరుగుతుంది. ప్రార్థనల పేరుతో కూడా సంఘాలను తెలియకుండానే నిజమైన భక్తులను, సేవకులకు వ్యతిరేకంగా పనిచేసి చివరికి వారి జీవితాలను పాడు చేసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవుని సేవకులకు వ్యతిరేకంగా తయారైపోయి దేవుని ఉగ్రతను తెచ్చుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒక్కసారి రాలేదు, ప్రళయం వచ్చి పడిందంటే ఎవరు ఆపలేడు. తొక్కి భూమిలో అలా తొక్కేస్తాడు. కాబట్టి ఎదగరాడు. మరుగుజ్జోళ్ళు అంటారు వాళ్ళు. మరుగుజ్జోళ్ళు అంటే టిప్పు అంటారు. అప్పుడు టిప్పు అంటే పొట్టి, టిప్పు అంటే పొట్టి. ఎదగవాళ్ళు ఎందుకంటే వాళ్ళు శత్రువులు కాబట్టి. వాళ్ళు
మరుగుజ్జుగా తయారవడానికి గల కారణం ఇట్లాంటి కుట్రలు చేయడం వల్ల, ఇలాంటి కీడులు చేయడం వల్ల, ఇలా దేవుడికి వ్యతిరేకులుగా ఉండటం వల్ల ఇదిగో ఈ విధమైనటువంటి కొట్టడానికి కూడా సిద్ధమైపోతాయి. ఫైనల్ ఇంకేం చేయలేక అన్ని తగ్గించుకోండి. దావీదు కొట్టాలి, ఎక్కడ దొరుకుతాడని కన్ను చూస్తున్నారు. దావీదు గొలియాతుని చంపాడు. ఈ దావీదు ఏం కొడతారు? దావీదు మరి మనుషులు తీసుకుని దెబ్బపోతాడు. అందుకని దావీదుని కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను, మామూలు మాటలు అది తీయ మాటలు వేరు. మళ్ళీ చేదు మాటలు అంటే ఆ మాట చేదు, చచ్చిపోయారనో లేకపోతే జరగాలనో చనిపోయాలనో నరకాలని ఏదైతే అవి చేదు మాటలు. ఈరోజు మన జీవితంలో ఈ చేదు మాటలను బాణములుగా సంధించు. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టేశారు. అసలు భయమేమో కాదు, అస్సలకి నిద్ర పట్టిందండి. 12 అయినా 1 గంట అయినా ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. ప్రోగ్రాం ఏం చేయాలి, ఏదో వస్తాడు మ్యాప్ గీయాలి. పెన్ను పేపర్ తెచ్చుకుని ఈ జంతు ఏమొచ్చింది, ఈ జంతు సింహం ఉంది, దీన్ని కొట్టలేము, ఏం చేయాలి, ఇది కొట్టాలని ఇది రావాలి. ఈ దావీదు దేవుడు మేడం వీళ్ళకి ఎందుకు కొట్టమనినా ఆఖరి కొట్టాలని అనుకున్నా వీళ్ళందరూ కూడా భయమేమి లేకుండా చేదు మాటలతో వాళ్ళకి చేస్తాము. చేదు మాటలు బాణములుగా సంధించుదు. వారు భయమేమి లేక అకస్మాత్తుగా వారిని కొట్టుదురు. వారు దురాలోచన దృఢపరచుకుందరు. ఇక స్ట్రాంగ్ ఫిక్స్ అయిపోతారు. చాటుగా ఈ మార్గం అంతా ఊరు పెట్టేసేసి బాంబులుగా పెడితే చిచ్చినట్టు తెలిసిపోతాడు. అప్పుడప్పుడు సీఎంలకి రకరకాల పెద్ద పెద్ద వాళ్ళకి పెడతా ఉంటారు. అలాగే జరిగిన అప్పట్లో కొంతమంది ఇలా ఫిక్స్ చేస్తారు. గురువును నొట్టుటకు యోచించుకోవచ్చు, మనలను ఎవరు చూచిద్దరని చెప్పుకుంటారు. ఎప్పుడు చూడాలనుకుంటాడు, బయట దేవుడు చూస్తున్నాడు. ఈరోజు చాలా మంది విధానం ఏంటంటే పైకి వందనాలయ్యా పుట్టిదే, వందనాలు అమ్మగారంటే పుట్టిదే. ఈరోజు వందనాలు అంటూనే పైకి వందనాలందురు, మరి వారేగా నీతిమంతులౌదురు. మానవులందరూ ఒక్కటేనని, మదిలో మన దేవుడు ఒక్కడేనని అనే పాట ఉంటుంది. పైకి వందనాలు చెప్తా ఉంటారు. దొంగ నటించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నిజమైన వందనాలు వేరుగా ఉంటారు, పైకి వందనాలు వేరుగా ఉంటారు. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? మొత్తం మ్యాచింగ్ చూసేసి అర్థమైందా? ఈ బ్యాచ్ మొత్తం కూడా మనకి ఇప్పుడు తగిలేదు. ఇక్కడ ఎవరన్నా అట్లాంటి బ్యాచ్ ఎవరన్నా ఎక్కడైనా కానీ మన ఊర్లో కానీ మరి అంతట్లో ఎవరైనా ఉండాలని చెక్ చేయి. ఇలాంటి వాళ్ళకి ఏం జరగబోతుందో చూసుకోండి. కుట్రలు చేసిన వాళ్ళు, చేదు మాటలు చెప్పిన వాళ్ళు, కీడు చేయాలనుకున్న వాళ్ళు, దురాలోచనలు కలిగిన వాళ్ళు, గురిని త్రాళ్ళను కొట్టాలని చంపాలని ప్లాన్స్ తీసిన వాళ్ళు, వీళ్ళందరూ దురాలోచన చేసిన వాళ్ళందరికీ ఏం జరిగిందో తెలుసా? ఆలోచన చదవండి. వారు దుష్టక్రియలు తెలుసుకొనుటకు ప్రయత్నింతురు, వెదకి ఉపాయము సిద్ధపరచుకుందరు. ప్రతి వారి హృదయాంతరంగం దేవుడు బాణముతో, దేవుడి దగ్గర బాణం ఉంది. దెబ్బకి ఈ బాణాలను ఆగిపోవడమే. ఎంతమంది ఫిలిష్తీయులు వచ్చినా కవచాలు ధరించుకున్న దేవుడు ఒక రాయితో గొలియాతును కొట్టి చంపేస్తే, ఎక్కడ కొడితే దెబ్బ తగిలిందో, ఎక్కడ కొడితే వేసేయచ్చో ఆయన తెలుసు. ఒకవేళ వెళ్ళలేదనుకో అప్పటికప్పుడే తెలియకుండానే కింద పడిపోతాం.
ఎవరిని ఎక్కడ కొట్టాలో, ఎక్కడ చంపాలో, ఏం చేసి వెళ్ళిపోతాడో దేవుడు తెలుసు. ఆయన సృష్టించాడు మనుషుడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు నన్ను ఎవరు చూడలేదని చాటున మాటున ఉరిని త్రాళ్ళు చేదు మాటలు చెప్పుకుంటూ కుట్రలు చేస్తున్న వాళ్ళారా జాగ్రత్త. దేవుడు చూశాడు, దావీదు దేవుడితో ఉన్నాడు, దేవుడికి ప్రార్థన చేసే వ్యక్తి. దావీదు విషయంలో దేవుడు తోడుగా ఉన్నాడు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి, దేవుని బాణం దిగొచ్చింది. వీళ్ళందరి మీదకి దేవుడు బాణంతో వారిని కొట్టును. వారు ఆకస్మికముగా గాయపరచబడరు. ఇంకేమైపోతుందో తెలిసిన వాళ్ళు వారు కూలుదరు. వారు కూలుటకు ఏం చెప్పాడు వాళ్ళు కూలిపోవడానికి నాలుగు పొదిని పెట్టారే, మొన్న కత్తికి పెట్టినట్టు బాగా పొదినెక్కిపోయి పొదినకి ఎవరు నడుపుదామా, ఎవరు చంపుదామా, ఎవరిని నాశనం చేద్దామా అని కుట్ర దురాలోచన కలిగి ఉన్నటువంటి నాలుగులో ఏమైపోయినాయి? ఈ నాలుగే కారణమైపోయింది. వాడిని చూసి వాళ్ళంతా ఊచదుడు మనుషులందరూ భయం కలిగి దేవుని కార్యములు తెలిచేదు. ఆయన కార్యములు చక్కగా యోచించు కొందరు సంతోషించు ఆయన శరణు చూచెదరు. యథార్థ హృదయులందరూ అది ఎవరికి సంతోషం వచ్చింది? మీ యథార్థ హృదయులందరూ అతిశయులు అసలు హ్యాపీగా వస్తాయి. దేవుని యొక్క అతిశయం, నా దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను చక్కగా ఆ మరణాల్లో, ఆ అపాయాల్లో, ఆ చేదు చాటు మాటల్లో నన్ను దాచిపెట్టి నన్ను నిలబెట్టాడు. వాళ్ళే కూలిపోయారు. ఆ బాణం వచ్చి వాళ్ళు వేసేసి. ఈరోజు గుర్తుపెట్టుకోండి, యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. నీతిగా ఉండే వాళ్ళకు దేవుడు తోడుగా ఉంటాడు. అన్యాయం చేయని వారికి దేవుడు తోడుగా ఉంటాడు. వాళ్ళ పక్షాన బాణాలు విసురుతాడు, వారిని ఆకస్మికంగా కూల్చేస్తాడు. గుర్తుపెట్టాడు. ఏమని చూడలేలే, దానికి తెలియదులే, నా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని నువ్వు అనుకుంటే దేవుడు ఉన్నాడు కదా దానికి తోడు. ఈ రోజు భక్తులు జీవితాల్లో ఇలాంటి శత్రువులందరూ కూలిపోయారు. ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కాపాడినట్లు ఈరోజు నిన్ను నన్ను అందరినీ చూస్తున్నాడు. అందుకే ఎవరి మీద కుట్ర చేసామో వాడే కూలిపోతాడు. ఎవరినైతే బాగు చేయాలనుకున్నావో ఆలోచన పెట్టుకున్నావు నువ్వే పోతావు. ఎందుకంటే ఏం కాదు. ఎందుకంటే దేవుడు ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రభువా ఇంటి నుంచి నన్ను దాచిపెట్టు, ఇంటి నుంచి నన్ను కాపాడు, వీళ్ళందరి నుంచి నన్ను రక్షించు అంటున్నాడు కదా. దేవుడు ఊరుకోడు. బాణాన్ని విసిరాడు, శత్రువులను మరి కూల్చేశాడు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు వచ్చిందట. యథార్థవంతులు అందరూ అతిశయించుదురు అని చెప్పేశారు. మనుషులందరూ భయం కలిగి దేవుని కార్యం తెలియచేయదు, ఆయన కార్యం చక్కగా యోచించుదు. అయితే అక్కడ మనం 7వ వచనంలో దేవుడు బాణంతో వారిని కొట్టాడు, వారు ఆకస్మికంగా గాయపరచబడతారు. ఆకస్మికంగా ఎప్పుడు దెబ్బేస్తాడో తెలియదు. గుర్తుపెట్టుకో, దాని అర్థం బాణం తగిలింది నీకు, దేవుడు దెబ్బ కొడతాడు. బాణం అంటే కొట్టడం. ఆ బాణం వేసినప్పుడు ఆ దేవుని ఆ కోపం వచ్చి దెబ్బ తగలాలంటే ఆ బాణం వచ్చి తగిలి కాళ్ళు వేసుకోవాలని లేచిపోయి, వీడి గుండెకాయ పోవాలని పోయి, తల వేసుకోవాలని తలకాయ లేచిపోయి, మెంటల్ అయిపోవాలని మెంటల్ అయిపోయి. ఈ దేవుడు ఇస్తున్నాడు. కానీ దావీదుకి ఏం కాలేదు. కారణం దేవుని ప్రార్థన దావీదుని కాపాడు. ఒకవేళ శత్రువులను బట్టి కృంగిపోవద్దు, శత్రువులను బట్టి భయపడద్దు. దావీదు భయంలోనే ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను కాపాడు కాపాడు. నిద్ర లేని రాత్రులు ఎన్నో ఉండేవి, భయపడిపోతూ దాక్కున్న సందర్భాలు ఎన్నో ఉండేవి.
విర్రవీగుంటారు దావీదుని చూసి. కానీ దావీదు ఒక టైం వచ్చింది, రాజు అయ్యాడు, మాతో శత్రువులంతా ఎదురు వెళ్ళిపోయాడు. 40 సంవత్సరాలు హ్యాపీ. అందుకే దేవుడు కలిగిన వారు ధనులు, దేవుడు వారిని దీవిస్తాడు, శత్రువులు కూల్చేస్తారు. ఆకస్మికంగా తగిలింది. ఏం కావాలనుకుంటారు శత్రువులు, కానీ దెబ్బ తగిలిందంటే దేవుడి నుండి వచ్చిందా ఎవడాపలేడు, ప్రపంచంలో ఎవడాపలేడు. మళ్ళీ చావకుండా ఎరగొట్టి అప్పుడు చేస్తారు. మళ్ళీ అవసరమైతే ఇక వద్దని తీసేస్తాడు. అప్పటికి పశ్చాత్తాపడకపోతే ఇలా ఉంటుంది దేవుడు కోపం. కాబట్టి ఈరోజు మనం కూడా శత్రువులు ఉంటే మీరు ఒకటే ప్రార్థన చేయండి, ప్రభువా నన్ను దాచిపెట్టు, కాపాడు, మీరందరి నుంచి నన్ను రక్షించయ్యా, నన్ను ఒక మంచి స్థితి, ఒక మంచి స్థితిలో సంతోషం, ఆనందం నా కుటుంబానికి ఇవ్వని ప్రార్థన చేస్తాను. ఇప్పుడు వారికి నీ పరిస్థితి ఎలా ఉన్నా దేవుడికి మేలు చేయబోతున్నాడు. ప్రార్థన ఇదిగో ఈ దినం నీ సన్నిధిలో నేను ఉంటాను. నేను మరింపరిచే వాళ్ళగా ఉంటాను, ఘనపరిచే వాళ్ళగా ఉంటాను. నాకు తోడుగా ఉంటే ప్రతి బాధ సమస్య నుండి విడుదల చేసి, శత్రు భయాలన్నీ నుంచి విడుదల చేసి, సంతోషం ఆనందం ప్రతి బిడ్డకు నీతి మందులకు దయచేసి నేను ఎదుగుతున్న వాళ్ళకి దొరికే దేవుడు, ప్రార్థిస్తే అడిగితే ఇచ్చే దేవుడు, సహాయం చేయి, దీవించి నడిపించి. ఈరోజు ఎంతమంది అయితే నీ సన్నిధికి వచ్చారు వారందరూ నాశనం చేసి ఈ పని జరిగిస్తున్న వాళ్ళందరూ ప్రెస్ చేయి. ఆత్మీయురాలు మమ్మల్ని తోడుగా ఉండి సహాయం చేసి ఆయన మీరే మమ్మల్ని నడిపించి, ఇదిగో శనివారం జరుగుతున్న 15 కార్యక్రమం జరుగుతున్న 50 days వాకింగ్ ప్రేయర్స్ లో కూడా నాకు తోడుగా ఉండేది.
మమ్మల్ని నడిపించి సంతోషం ఆనందం కలిగించి యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్.